గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్నప్పటికీ నగరాభివృద్ధి కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. 3 కార్పొరేషన్లకు భారీ నిధులు మంజూరు చేయడంతో పాటు వరుసగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపడుతున్నారు. నగర ప్రజలకు అభివృద్ధి ఫలాలను చేరవేస్తూనే రాజకీయంగా కాంగ్రెస్ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పట్టు సాధించడం, భవిష్యత్తు మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. నగర ఓటర్లను ఆకట్టుకునేలా అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్న సీఎం గ్రేటర్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారు. ఎన్నికలకు ముందే నగరంలో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ కాంగ్రెస్ తన ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి ఎరదీశాడు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో పట్టు సాధించడం కోసము గ్రేటర్లో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభజించడం జరిగింది. దీంతోపాటు 4 పోలీస్ కమిషనరేట్లని విభజించాడు. మొత్తం మీద ఈ 3 కమిషనరేట్ మున్సిపల్ కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయించి తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నము చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల గడువు కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే ఈ 3 మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వము సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. బిజీగా నగరంలో నిన్న మనం చూసాం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో దాదాపు 1500 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1600 కోట్ల మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రము శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్తో పాటు బీజేపీ బాగా స్ట్రాంగ్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవాలి, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు కావాలి, మేయర్ ఎన్నికల పీఠం ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా జిల్లా అటు 3 కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ అటు మల్కాజ్గిరి మున్సిపల్ భవనాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమం ఉప్పల్ బగాయత్ కావచ్చు, మరోవైపు కారిడార్ కావచ్చు, వీటన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే తరహాలో ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నానక్రామ్ గూడలో ఉమెన్స్ హాస్టల్కి సంబంధించినటువంటి భూ శంకుస్థాపన కావచ్చు, మరోవైపు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కావచ్చు, మరోవైపు కారిడార్లకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, వీటన్నిటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తాడు సాయంత్రం 6 గంటలకు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే కంటోన్మెంట్ సీటు గతంలో బండి అటు సాయన్న చనిపోయిన తర్వాత, లాస్యనందిని చనిపోయిన తర్వాత తన కూతురు వేరే సెకండ్ నందినికి సీట్ ఇచ్చినప్పుడు కూడా ఆ సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదే తరహాలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే మిగిలినటువంటి ప్లేసెస్లో కేవలం జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ కాకుండా మిగిలినటువంటి ప్లేసెస్లో మొత్తం కూడా బీఆర్ఎస్ పట్టు సాధించింది. కాబట్టి బీఆర్ఎస్ ఆధిపత్యంలో ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ని పూర్తిగా అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 3 లైన్లోకి రావాలి. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతాయి, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరపాలి, వీటన్నిటి విషయాలపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో నిన్న విస్తృతంగా పర్యటించి దాదాపు 1500 కోట్ల మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. అదే తరహాలో ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి దాదాపు 1600 కోట్ల మేరకు నిధులు కేటాయిస్తూ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం. మొత్తం మీద రాబోయే కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరవేయాలన్నటువంటి ధీమాతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా బిజీగా నగరంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ 2 రోజుల పర్యటనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పుడు కూడా నగరంలో ఈ యొక్క హీట్ మాత్రం అంటే రాజకీయ హీట్ మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆధిపత్యం లేనటువంటి నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.